శ్రీశైలం డ్యామ్ గేట్లు గన్నెత్తిండ్రు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు గిన్నెత్తిండ్రు, జూరాల కాడ కృష్ణమ్మ దుంకులాడుతాంది, కడెం ప్రాజెక్టు కాడ గట్లుంది, స్వర్ణ ప్రాజెక్టు దగ్గర గిట్లుంది, మిడ్మానేర్లకు నీళ్ళొచ్చినాయి అనే వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా వెనకట ఎన్నడో గట్టినాయి, ఇప్పటికిన బంద వస్తున్నాయి. కానీ మన కండ్ల ముంగట 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తిపెట్టే ఉండబట్టే వరద ఆపితే ప్రాజెక్టుకే డేంజర్ అట. మరి కాళేశ్వరం రిపోర్ట్ మీద కొత్త కథ షురూ చేసిండ్రు కారోళ్ళు. రిపోర్ట్ ఆపేయాలి, సర్కారుకు కావాల్సినట్టు తయారు చేసిండ్రని కేసీఆర్ సారు, హరీష్ రావు సారు హైకోర్టుకు పోయిండ్రు సీదా. ప్రాజెక్టు కట్టినప్పుడు ఒకరు సీఎం, ఒకరు ప్రాజెక్టుల మంత్రి. మరి ఇద్దరిని సుత పిలిచి ఎంక్వైరీ చేసినాకనే రిపోర్టు తయారైంది. 15 నెలలు 119 మందితో మాట్లాడి అందరికాంచి వివరాలు తీసుకొని కమిషన్ చైర్మన్ ఘోష్ సార్ రిపోర్ట్ తయారు చేసి సర్కార్ వాళ్ళకి ఇస్తే క్యాబినెట్ ఓకే చేసింది. డిజైన్లు మార్చుడు, జాగాలు మార్చుడు అంతా పెద్దసారి చెప్తూనే చేసిండ్రని రిపోర్టులు ఉంది. ఖర్చు పెంచి ఆత్రమాత్రం కట్టించినందుకే గింత పని అయిందట. ఇక రిపోర్ట్ ను అసెంబ్లీ మీటింగ్ లో పెట్టి అన్ని పార్టీలు చర్చలు చేసినాక ఎట్లా ముంగడి పోవాలనో డిసైడ్ చేద్దామని గవర్నమెంట్ అనుకుంటే మనోళ్ళు ఇంతనే కోర్టుకు పోయిండ్రు రిపోర్ట్ ఆపాలని. కానీ మేడిగడ్డ పిల్లర్లు దసికింది, అన్నారంలో బుంగలు పడ్డాయి, సుందిల్ల డేంజర్లు ఉన్నదైతే కండ్ల ముంగట అవుపడుతుంది. ఇప్పుడు కాళేశ్వరం తోటి సంబంధం లేకుంటే వెనకట ఎన్నడో కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి కిందికి నీళ్లు వస్తున్నాయి. మరి ఆ కోర్టులు ఏమవుతుందో చూడాలి.